సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ప్రభు దాసులను నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమెకు అవమానపరచడం రహస్యంగా నిర్దేశించి అతడు ఈ సంఘటన గురించి ఆలోచన చేయించగా చేసి తన భార్యను చేర్చుకున్నాడు. దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియకు కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. అమ్మా, నా భార్య నిన్ను చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రి కొంటే వెళ్ళిపోతాను. క్షమించండి అయ్యా, నేనే చాలా మంది ఉన్నాను. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తాము. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, నా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు లేదయ్యా. ప్రతి చోట ఇదే పరిస్థితి. కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం. అలసిపోయి ఉన్నాం. నా భార్య నిన్ను చూడాలి. రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంటాను అయినా స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరణగా ఉంటుంది. ధన్యవాదములు. Sweet
పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రూపు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చును. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటుని ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ ఇంటిని సాక్షించగా, ఈసారి చెప్పకుండా ఈసారి కొన్ని చెప్తే ఏంటమ్మా ఈ దేశం ఏం చెప్పను మళ్ళీ సార్ ఈసారి తాను కూడా పెద్ద బాధగా ఉంటే బొడ్లు కూడా కాయలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలలో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మీ కానవాడు ఒక శిష్యుడు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మా కోసం వేసి పుట్టాడంట.
చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను